ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని జీవితంలో మరపురాని మధురమైన జ్ఞాపకంగా మార్చుకోవాలని, ఉన్నంతలో ఘనంగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటారు. ప్రస్తుత కాలంలో ఆర్థిక భారమైన ఆడంబరంగా విలాసవంతంగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. జీవితంలో పెళ్లి గ్రాండ్గా చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. ఇది తమ ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అతి తక్కువ ఖర్చుతోనే ఘనంగా వివాహం జరిపించుకోవాలనుకునే వారికి వరంగల్లోని వాసవిమాత చారిటబుల్ ట్రస్ట్ శుభవార్త తెలిపింది. కేవలం 2 లక్షల రూపాయలకే ఘనంగా పెళ్లి వేడుక నిర్వహిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వివాహం జరిపించడం సామాన్యులకు భారంగా మారింది. అలాంటి వారికి అతి తక్కువ ఖర్చుతోనే ఘనంగా వివాహం జరిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు అంచూరి శ్రీనివాస్ తెలిపారు. ట్రస్టీల సహకారంతో ఈ 2 లక్షల ప్యాకేజీ పెళ్లిదని తీయటం జరిగింది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాం అనేది ఒక భారంగా మారింది. అట్లాంటి మధ్యతరగతి వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు లేని పెళ్లి చేసుకోలేని పరిస్థితి వచ్చింది. అట్లాంటి దృష్టిలో మా మీటింగ్ పెట్టుకొని వాసవిమాత చారిటబుల్ ట్రస్ట్ తరఫున 2 లక్షల రూపాయలకే 13 రకాల కూరగాయల భోజనంతో 13 రకాల సామాన్లు సమకూర్చుటకు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ 13 ఏంటంటే, మన ఫస్ట్ రాగానే పెళ్లి బ్యానర్ ఉంటుంది, వధూవరుల బ్యానర్ ఉంటుంది, వెల్కమ్ బ్యానర్ ఉంటుంది. తర్వాత మెట్లెక్కి పైకి పెట్టేటప్పుడు బెలూన్స్తో ఆర్చ్ ఉంటుంది, లోపల మండపం ఉంటుంది, ఒక 400 కుర్చీలు ఉంటాయి, అయ్యగారు ఉంటాడు, తర్వాత యాంకరింగ్ ఉంటుంది, మరియు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మనం పెన్ డ్రైవ్లో పెట్టి ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రకారంగా ఉదయం పూట 2 టిఫిన్లు పెట్టడం జరుగుతుంది, 13 రకాల భోజనాలు పెట్టడం జరుగుతుంది. మరియు మనం ఎంటర్టైన్మెంట్గా పెద్ద సింహాసనం పెళ్ళైన తర్వాత కోలాటంతో తీసుకుపోయేటట్టుకు ప్రత్యేక సింహాసనంలో ఫాగు పెట్టి వధూవరులను పెళ్లి మీద కూర్చోబెట్టడం జరుగుతుంది ఒక సింహాసనం మీద. అట్లా మనము దాదాపుగా 10 లక్షల రూపాయలు చేసుకునే విధంగా మనం ఇది 2 లక్షలలో డిజైన్ చేయటం జరిగింది. అది అందరికీ మనం సేవ చేస్తున్నాము. కులాల మతాలకు అతీతంగా మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఎవరికైనా బుక్ చేసుకున్న వాళ్ళు 2 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టిన తర్వాత ఇమీడియట్లీ 13 రకాల కూరగాయల భోజనం మాత్రమే ఏర్పాటు చేస్తాం. ఇది దేవాలయం కాబట్టి. మరి ఇందులో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే, ఈ మా దేవాలయంలో మా కులదేవత వాసవిమాతతో పాటు స్ఫటిక శివలింగం, రమా సత్యనారాయణ స్వామి, పంచముఖ ఆంజనేయుడు, పంచముఖ వినాయకుడు, గోమాత, శ్రీకృష్ణుడు వీరందరి ఆశీస్సులు తప్పకుండా వధూవరులకు ఉంటుంది. వాసవి ఏసీ గార్డెన్స్లో ఈ వివాహ వేడుక ఉంటుంది. 2 లక్షల ప్యాకేజీలో ఏసీ ఫంక్షన్ హాల్, స్వాగత్ బ్యానర్, బెలూన్స్తో స్వాగత తోరణం, పెళ్లి వేదిక అలంకరణ, మ్యూజిక్ సిస్టమ్, వ్యాఖ్యాత, ఫోటోలు మరియు వీడియోలు తీసి పెన్ డ్రైవ్లో ఇస్తారు. పెళ్లి వేడుకకు ప్రత్యేక సింహాసనం ద్వారా వేదిక మీదకి తీసుకువస్తారు. పెళ్లి తంతు జరిపించేందుకు పంతులను ఏర్పాటు చేస్తారు. 200 నుంచి 400 మంది బంధుమిత్రులకు శాకాహారంతో 13 రకాల విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఉదయం వేళలో 200 మందికి 2 రకాల అల్పాహారం, టీ అందిస్తారు. గత నెల చివరి వారంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 2 రకాల వివాహాలు జరిపించారు. ఇందులో కులమతాలకు అతీతంగా అందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అట్లాంటిది ఇక్కడ ప్రతిష్టాపన చేసిన దేవాలయంలో మనం కనుక ఈ కార్యక్రమం కనుక చేసుకుంటే వారి ఆశీస్సులు ఫుల్లుగా ఉంటాయి, మనకు ఎనర్జీ పాజిటివ్ వస్తుంది. అలాగే మనకు ఎదుర్కోలు కానీ, బెల్లం మంచి నీళ్ళు కానీ మన దేవాలయం ఆవరణలోనే అర్ధమండపంలో చేసుకోవడం జరుగుతుంది. ఇంతటి మంచి అవకాశాన్ని ఏ కోటి రూపాయలు ఖర్చు పెట్టినా అక్కడ సంపాదించలేరు. నా అంచనా ప్రకారంగా తర్వాత డే బై డే ముహూర్తాలు ఉన్నన్ని రోజులు ఇలా పెళ్ళిళ్ళు బుక్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.